ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిన్నే అపూర్వ అడుగుతోంది. ఏం లేదు, ఏదో పేడుకలు బావా. అయ్యో, వాటర్ అయిపోయింది, నేను వెళ్ళి తీసుకొస్తా. పర్లేదు బావా, పర్లేదు, నేను వెళ్ళి తాగేసి వస్తానులే. దైవా దైవా అక్కడ, దైవా అక్కడ. పిన్ని, గుండాగినంత పని తెలుసా? అమ్మాయి, నీకు కలొచ్చి లేచావా? నీకెలా తెలుసు? అంటే నీకు కలొచ్చిందా? ఏం జరిగిందో నేను చెప్తాను. శారదకి స్పృహ వచ్చింది. ఆ గగన్ గాడికి నిజం చెప్పేసింది. వాడు గన్తో వచ్చి నిన్ను కాల్ చేసి నీ పీక మీద కాలేసి కసా 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 తొక్కి తొక్కి చంపేశాడు. అంతేనమ్మాయి? నన్ను చంపింది నిజమే గాని ఆ గగన్ గాడు కాదు. మరి బావా, బావ నన్ను చంపేశాడు. అయ్యయ్యో, కళ్ళు ఈ అప్డేట్ నాకు రాలేదే. పిచ్చి పట్టిందల్లా నవ్వేంటి? ఆ శారద చావలేదు అని తెలిసినప్పటి నుంచి నిద్ర పట్టట్లేదమ్మాయి. గొంతులో తడారిపోయి ఒళ్ళంతా షివరైపోయి గంట గంటకి గుక్కడి నీళ్లు తాగుతూ ఇదిగో ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాను. శారదకి స్పృహ వచ్చి నోరు విప్పితే మన చావు గ్యారంటీ. ముందు నువ్వు, నీ వెనకాలే నేను. నో నో, అలా జరగడానికి వీల్లేదు. జరగనివ్వను. పాపాలు పండే టైం దగ్గర పడ్డాక జరగనివ్వరు అంటే ఎలా అమ్మాయి? ఇదిగో అమ్మాయి, ఆఖరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చేసుకో. నా పెళ్లి కోరిక ఎలాగో తీరదు. మనం చావం పిన్ని, మనం బతకాలి. అంటే ఆ శారద చావాలి. అది స్పృహలోకొచ్చే లోపే దాన్ని చంపేయాలి. చంపేస్తా, చంపి తీరుతాను. బావా, అన్నయ్య, అన్నయ్య, పెద్దమ్మ, అన్నయ్య, అమ్మ, 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 అన్నయ్య, అన్నయ్య, పెద్దమ్మ ఎక్కడన్నయ్య? నువ్వు అన్నయ్యని చూసుకో. అన్నయ్య, పెద్దమ్మకి ఏమైందన్నయ్య? ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇంటికొచ్చి అమ్మని షూట్ చేశాడంట.
అన్నయ్య, ఏడవకన్నయ్య. డాక్టర్స్ చాలా క్రిటికల్ అంటున్నారు. అన్నయ్య భయపడకన్నయ్య. పెద్దమ్మకి ఏం కాదన్నయ్య. పెద్దమ్మకి ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉండన్నయ్య. అనే నువ్వు ధైర్యంగా ఉండాలన్నయ్య. నువ్వు ధైర్యంగా ఉంటేనే వీళ్ళందరూ ధైర్యంగా ఉంటారు. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ఏడవుద్దన్నయ్య. ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య పొద్దున్నుంచి ఏం తిన్నట్టున్నారు కదా, నేను మీకోసం ఫుడ్ తీసుకొచ్చానన్నయ్య. భోంచేద్దు రానయ్య. రానయ్య. అన్నయ్య కొంచెం తినన్నయ్య. రానయ్య. భూమి వీళ్ళందరికీ భోజనం పెట్టు. తీసుకో. అమ్మ 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 అమ్మ. బావా తిను బావా. నువ్వేమీ తినలేదు కదా, కొంచెమైనా తిను బావా. వద్దని చెప్తున్నానుగా. భూమి నువ్వు కలిపి తినిపించు. తిను బావా. బావా బావా. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు భోజనం పెడుతున్నావా? అసలు నువ్వు మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి, మా జీవితాల్లోకి నువ్వు అడుగు పెట్టినప్పటి నుంచి మేము సఫర్ అవుతూనే ఉన్నాం. మమ్మీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఉండడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు. మా అమ్మ నీకు ఫోన్ చేసింది కదా, నాకు కాకుండా నీకు ఫోన్ చేసింది కదా. నువ్వెందుకు మాట్లాడలేదు? ఫోన్లో చెప్పాలనుకున్న విషయం ఒక్కసారి వినుంటే ఇలా అయ్యేది కాదు. నువ్వు చేసింది చాలు. ప్లీజ్ వెళ్ళు. ఓ ప్లీజ్ ప్లీజ్. అక్క